ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం జూన్ నెల 2026 మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేషరాశి కిందకి వస్తారు. ఈ మేషరాశి వారికి పరిస్థితి ఎలా ఉంది జూన్ నెలలో అన్నది గమనించినట్లయితే, ఎస్పెషల్లీ జూన్ నెలలో మనం గమనించాల్సింది ఏంటంటే, రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు పడి ఉన్నాయి. దీన్ని మనం కాలసర్పదోషం అంటుంటాం. అయితే గోచారంలో ఈ ఫలితాల్లో ఈ కాలసర్పదోషాన్ని లెక్కించరు సామాన్యంగా. ఓన్లీ గ్రహచారం అంటే మన దశలు అంతర్దశలు మన జాతక చక్రం చూసి చెప్తాను చూసారా, దాంట్లో మాత్రమే దీని గురించినటువంటి మీమాంస వస్తుంది. కానీ ఇక్కడ ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయండి, సో ఇది కాలసర్పదోషం అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ దానికి ఎలాంటి ఆధారం లేదు. అయితే మేషరాశి వారి లగ్నం ఇది మేషం. ఈ యొక్క పరిస్థితిని కనుక గమనించినట్లయితే జూన్ నెలలో ఎస్పెషల్లీ 1 నుంచి 15వ తారీఖు వరకు మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ కొంత సామాన్యంగాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ జూన్ నెలలో చాలా బెటర్గాను ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా? ముఖ్యంగా వీరికి శని 12లో అంటే ఏళ్ళనాటి శని అంటారు కదా, 7.5 అంటారు. ఈ యొక్క 7.5 సంవత్సరంలో మొదటి 2.5 సంవత్సరం శని ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు. సో కాబట్టి ఈ శని యొక్క ప్రభావం ఈ లగ్నం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అందువలన మేషరాశి వారికి చాలా సందర్భాల్లో వీళ్ళు ఫారెన్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికి మరొక విషయం కూడా మేము యాడ్ చేసి చెప్తాను. మొదట శని గురించి మాట్లాడుకున్నట్లయితే, శని అనారోగ్యాన్ని, ఖర్చుల్ని, కుటుంబం నుంచి దూరంగా ఉండటాన్ని, అలాగే అకాల భోజనం, నీరసం, స్థానభ్రంశం ఉన్న చోటు నుంచి కుటుంబం నుంచి దూరంగా జీవించడం లాంటివన్నీ శని కారణంగా జరుగుతాయి. అంటే ఫారెన్ వెళ్ళటం కానీ, జాబ్ కోసం దూరంగా ఉండటం కానీ, ఫ్యామిలీకి నేటివ్ ప్లేస్కి దూరంగా ఉండటం, మదర్కి దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా ఈ యొక్క శని కారకత్వం అనమాట. ఇక్కడ శని ఆ రకంగా చేయబోతున్నాడు. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఇది ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కథే. సో అదే కంటిన్యూ అవుతుంది శని కారణంగా. అయితే ఇక్కడ రాహు లాభంలో ఉండటం అనేది చాలా అడ్వాంటేజీ మేషరాశి వారికి. ఈయన వలన ఈ రాహు కారణంగా శుభము, సౌభాగ్యము, ధనలాభము, కుటుంబ సౌఖ్యం, చింతల నుంచి విముక్తి, సోదర సౌఖ్యం, ఇవన్నీ కూడా రాహు కంటిన్యూస్గా జూన్ నెల మొత్తం కూడా ఈ రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. అదే టైంలో శని ఇందాక నేను చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ప్లాన్స్లో అంటే దీర్ఘకాలిక ఈ సమస్యలు కానివ్వండి, దీర్ఘకాలికంగా సంబంధించినటువంటి ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా శని చూస్తున్నాడు. అదేవిధంగా రాహు కూడా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్లో 1.5 year మించి ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ రాహు కారణంగా కూడా మీకు చాలా బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ మిగిలిన గ్రహాలు ఏవి పెద్ద అనుకూలంగా లేవు, ఎక్సెప్ట్ 3లో ఉన్నటువంటి శుక్రుడు. ఈ 3లో ఉన్నటువంటి శుక్రుడు శుభాన్ని, సంపదలని, వ్యాపార విజయాలు, అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని, పేరు ప్రతిష్టలు. అయితే ఈ శుక్రుడు ఇక్కడున్న కారణంగా మీ శత్రు వృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా జనాల యొక్క దృష్టి కూడా మీ మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఈ శుక్రుడి కారణంగా ఉంది. ఈ విధంగా ఇటు రాహు, ఈ శుక్రుడు కాస్త అనుకూలంగా ఉండగా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మీకు నెగిటివ్ పొజిషన్స్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ మీకు 15వ తారీఖు వరకు ఇదే పరిస్థితి. అయితే నేను చెప్పాను కదా, ఈ శుక్రుడు యొక్క రాహు మాత్రం మీకు చాలా మేలు చేస్తారు. శుక్రుడు అనగానే ఏం మేలు చేస్తాడంటే, మీకు శుభాన్ని, సుఖాన్ని, వాహన సౌఖ్యాన్ని, ఆదాయ వృత్తిని, బహుమతులు, విలాసవంతమైన వస్తువులు, వస్త్రాలు, ఇవన్నీ కూడాను, అలాగే స్నేహితుల వృద్ధి, మిత్రలాభము, అదేవిధంగా కళత్రంతో మిత్రులతో కలిసి పిక్నిక్లు, టూర్లు వెళ్ళటము, సుఖ ప్రయాణాలు, చింతలు లేని కుటుంబం, ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడి కారణంగా జరుగుతాయి. అంటే ఈ విధంగా మీకు అటు రాహు, ఇటు శుక్రుడు మేలు చేస్తూ ఉండగా మిగిలిన వాళ్ళని నేను చెప్పినట్టుగా శని స్థానభ్రంశాలను కలిగించడం కానివ్వండి, అదేవిధంగా కేతువు కారణంగా మీకు సంతానాన్ని కూర్చున్నటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం, పెద్దలతోటి సమస్యలు, పెద్దలతోటి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లగ్నంలో ఎస్పెషల్లీ కుజుడు
ఇక్కడ ఉన్నాడు, మీకు మేషంలో ఉన్నాడు. నార్మల్గా లెక్క ప్రకారం తీసుకున్నట్టుగా అది అతని స్వక్షేత్రమే నిజానికి. అయినా కానీ అక్కడ ఉండటం వల్ల చిన్న చిన్న గాయాలు అవ్వటం కానీ, ఆయుధాల వల్ల కానివ్వండి, అలాగే వెహికల్స్ జాగ్రత్త చూసుకోవాలి. అగ్నికి సంబంధించింది కానీ, ఆయుధాలకు సంబంధించింది కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హీట్ జనరేట్ అవుతుంది. అంటే జ్వరాలు కానివ్వండి, ఇలాంటివన్నీ ఉష్ణపైత్య వ్యాధులకు రావటం కానివ్వండి, అలాగే స్వజనుల నుంచి ఎడబాటు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తోటి కొంచెం గొడవలు పడటం. అదేవిధంగా కుజుడు కదా, కుజుడు ఊరుకోడు అసలు. అందుట్లో 2లో ఉన్నటువంటి రవి ఉన్నాడు, వాక్స్థానంలో కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. ఆయన కూడాను మిమ్మల్ని మోసపోయే పరిస్థితి ఉంటుంది. చెడు స్నేహాలు ఉంటాయి. తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు ఆలోచనలు మీ మనసులోకి ఎక్కించేటువంటి వాళ్ళు ఈ రవి కారణంగా ఉన్నారు. ఈ కుజుడు రవి కారణంగా మీకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మరో పక్కన గురువు, నన్ను చెప్పినట్టుగా గురువు ఇప్పుడు 4లోకి వచ్చేస్తాడు 2వ తారీఖు నుంచి. కాబట్టి అసలు 1వ తారీఖు పెద్ద ఒక్కరోజే కాబట్టి ఆ ఫలితం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గురువు కూడాను ట్రాన్స్ఫర్స్కి కానివ్వండి, అధికారుల వల్ల అగౌరవానికి కానివ్వండి, అలాగే పదవి నష్టానికి కానివ్వండి, అలాగే బంధువులు ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోవటం, లేకపోతే సీరియస్ అవ్వటం జరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క గురువు కారణంగా జరుగుతాయి. అంటే ఇక్కడ లాజికల్గా తీసుకున్నట్లయితే ఇటు గురువు మీకు పొజిషన్ మారుస్తున్నాడు, ఇటు శని కూడా మీకు 12th ఉన్నాడు. కాబట్టి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ దూరంగా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఈ కాంబినేషన్లో కనపడుతూ ఉంది. ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది 15వ తారీఖు దాటినట్లయితే 16వ తారీఖు నుంచి మీకు 2లో ఉన్నటువంటి రవి మీకు 3లోకి వచ్చి మీకు చాలా మేలు చేయబోతున్నాడు. ఇందాక మనం అనుకున్నాం 2లో ఉన్నాడు, దానివల్ల తప్పుడు సలహాలు తప్పుడు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ వాళ్ళు అందరూ ఉంటారని. 15వ తారీఖు దాటేసరికి మీకు 16వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్లో రవి కూడా మీకు అత్యంత అనుకూలంగా, ఇక్కడ 2 రాహువు శుక్రుడు మీకు అనుకూలంగా ఉండగా 16వ తారీఖు వచ్చేసరికి రాహువు శుక్రుడు రవి కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఈ రవి వల్ల ఆరోగ్యం కానివ్వండి, ఉల్లాసం కానివ్వండి, ఇష్టసిద్ధి, బంధు సమాగమము, ధనప్రాప్తి, కార్య అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలు, ఓకే, అదేవిధంగా రాజగౌరవము, వ్యాపారంలో విజయము, ఇలాంటివన్నీ కూడా మీకు రవి కారణంగా లభించబోతూ ఉన్నాయి. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా తీసుకున్నట్లయితే మొదటి హాఫ్ కంటే 2వ హాఫ్ జూన్ చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కానివ్వండి, మనం ఇలా చెప్పుకున్నట్టుగా ఓవరాల్గా కుజుడు ఇబ్బందికరంగా ఉన్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తుతి కానివ్వండి, అంగారక స్తోత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకోండి. అలాగే బుధుడు కూడా నెలంతా కూడా బాగాలేదు, ఈయన వల్ల కూడా. అలాగే ఇక్కడ రాహు, ఇక్కడ మనకి శని వల్ల కానివ్వండి, వీళ్ళందరి వల్ల ఏం జరుగుతుందంటే సోదరులతోటి వాళ్ళతోటి కూడా చిన్న చిన్న గొడవలు అయ్యేటువంటి అవకాశం, అంటే తోడపుట్టిన వాళ్ళతోటి కొంత సమస్యలు వచ్చేటువంటి అవకాశం, బంధుమిత్రుల వల్ల మిత్రుల వల్ల కూడా ఇబ్బంది కలిగిస్తాడు ఈ బుధుడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, అలాగే ప్రయాణాల్లో కూడా కొన్ని సమస్యలు, బాసెస్ తోటి మాట పట్టడం లాంటివి బుధుడి వల్ల వచ్చినాయి. ఈ విధంగా మనకు ఓవరాల్గా ఈ మంత్లో మీకు గురువు ఒక విధంగా బాగాలేడు, శని బాగాలేడు, బుధుడు బాగాలేదు, కుజుడు బాగాలేదు, రవి ఒక 15 రోజులు బాగున్నాడు. సో దాని కాంబినేషన్ వల్ల శని అంటే శివుడు లేదా డైరెక్ట్గా శని భగవానుడు పూజలు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా గురువు అన్నట్టు దత్తాత్రేయ స్వామి కానివ్వండి, దక్షిణామూర్తి కానివ్వండి, అదేవిధంగా బుధుడు అంటే విష్ణువు, వీళ్ళని మనం వీలైనంత వరకు ప్రార్థిస్తున్నట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. లేదా నవగ్రహ స్తోత్రం లాంటివి చేయండి, మీకు ఇష్టదేవత స్మరణ చేయండి. ఇష్టదేవత స్మరణ ఎప్పుడూ కూడా మనకి షీల్డ్ లాగా పనిచేస్తుంటుంది. ఎన్ని గ్రహాలు ఎట్లా ఉన్నా కానీ మనకి ఇష్టదేవత స్మరణ ఉంటే సమస్య వస్తుంది, సొల్యూషన్ అనే వెనకాలే వస్తుంది. స్వస్తి.